అదేవిధంగా నెక్స్ట్ మనము జనరల్ సైన్స్కి వచ్చేసరికి జనరల్ సైన్స్లో మనకు దాదాపు 25 మార్కులు ఉంటాయి. దీంట్లో మనకు 3 సబ్జెక్టులు ఉంటుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదేవిధంగా లైఫ్ సైన్స్ అంటే బాటనీ మరియు జువాలజీ. ఈ 3 టాపిక్ల నుంచి మనకు అధిక ప్రశ్నలు వచ్చేటువంటి ఎక్కువ టాపిక్ ఏంటంటే మనకు బయాలజీ, అంటే దీంట్లో బాటనీ జువాలజీ రెండూ ఉంటాయి. ఈ బాటనీ జువాలజీ నుంచి మనకు అధిక ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనకు సెకండ్ వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే ఫిజిక్స్ తర్వాత మనకు వెయిటేజ్ ఉన్నటువంటిది కెమిస్ట్రీ. దీంట్లో మనకు ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి ముందుగా మనకు ఒకసారి ఫిజిక్స్లో చూసినట్లయితే అభ్యర్థులు ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఫిజిక్స్లో వచ్చేసరికి మనకు ఎక్కువగా యూనిట్స్ బేస్డ్ చేసుకొని ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మనకు కొలతలు మరియు యూనిట్లు, గతిశాస్త్రము, పని మరియు శక్తి, అదేవిధంగా గురుత్వాకర్షణ శక్తి, ఉష్ణం, అలాగే సౌండ్, లైట్, ఎలక్ట్రిసిటీ, అలాగే ఆధునిక భౌతిక శాస్త్రం, ఈ టాపిక్ల నుంచి మనకు అధిక ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఫిజిక్స్ సంబంధించిన క్వశ్చన్లు గతంలో వచ్చినటువంటి ఏ షిఫ్ట్ చూసుకున్నప్పటికీ ఒక షిఫ్ట్ ఇంకో షిఫ్ట్కో అంటే 2 షిఫ్ట్లకు మధ్య ఉన్నటువంటి క్వశ్చన్స్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్మోస్ట్ మీకు రిపీటెడ్ క్వశ్చన్సే ఉంటాయి. కాకపోతే దీంట్లో ఆప్షన్స్ చేంజ్ అవుతాయి, దీంట్లో క్వశ్చన్ ఫార్మేట్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఫిజిక్స్లో మనకు ఎక్కువ టాపిక్స్ ఉండవు, అవే టాపిక్స్ ఉంటాయి కాబట్టి అధికంగా ప్రీవియస్లో అడిగినటువంటి ప్రశ్నలే మనకు రిపీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. క్వశ్చన్ ఫార్మేట్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఫిజిక్స్ విషయంలో మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా అధిక మార్క్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. కెమిస్ట్రీ నుంచి చూసినట్లయితే మనకు యాసిడ్ బేసిస్ ఉంటాయి, అలాగే ఎలిమెంట్స్ సంబంధించి ఉంటాయి. మరీ ముఖ్యంగా ఇక్కడ అభ్యర్థులు గమనించవలసిన విషయం ఏంటంటే పీరియాడిక్ టేబుల్. అభ్యర్థులు పీరియాడిక్ టేబుల్ అంటే ఏందో మొత్తం 118 ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అన్నీ గుర్తుపెట్టుకోవాలా అని చెప్పి భ్రమపడుతూ ఉంటారు. వాస్తవానికి అవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, ఎన్ని పీరియడ్స్ ఉంటాయి అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కొన్ని క్వశ్చన్స్ అంటే మనకు 0 గ్రూప్ ఎలిమెంట్స్ కావచ్చు, లేకపోతే గ్రూప్ ఏ, గ్రూప్ బి కావచ్చు, ఇలాంటి నైట్రోజన్ గ్రూప్స్, ఆక్సిజన్ గ్రూప్ ఏవైతే ఉంటాయో ఇట్లాంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఏ ఎలిమెంట్స్ ఏ గ్రూప్లో ఉంటుంది అది జస్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అదేవిధంగా యూరేనియం లాంటి కొన్ని ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన అటామిక్ వెయిట్ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అటామిక్ నెంబర్ మనకు గుర్తుంటే ఒక క్యాలిక్యులేషన్ ఫార్ములా ఉంటుంది, ఆటోమేటిక్గా మనకు క్వశ్చన్ అనేది గుర్తుండిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో కెమిస్ట్రీలో ఇలాంటి టాపిక్స్ ఉంటాయి. దీంతో పాటుగా మనకు మెటల్, నాన్ మెటల్ ఉంటుంది. అదేవిధంగా వేరే ఇంకా కార్బన్ మరియు వాటికి సంబంధించినటువంటి యూనిట్స్ ఏవైతే ఉంటాయో అవి కొన్ని క్వశ్చన్స్ అనేది మనకు వాటిని బేస్డ్ చేసుకుని అడగడానికి అవకాశం ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ జనరల్ సైన్స్లో బయాలజీ. దీంట్లో మనకు బాటనీ ఉంటుంది, జువాలజీ ఉంటుంది. అయితే దీంట్లో అధికంగా మనకు అడగడానికి అవకాశం ఉన్నటువంటి బాటనీ కంటే మనకు ఎక్కువగా జువాలజీ నుంచి అధిక ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.